హాయ్ గైస్! చాలామంది అనుకుంటారు యూట్యూబ్‌లో ఫేస్ చూపించకపోతే మనీ ఎర్న్ చేయలేమని. కానీ అది కంప్లీట్‌లీ ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది కూడా ఒక ఏఐ క్యారెక్టరే. నేను నా ఫేస్ చూపించకుండా నా ఏఐ అవతార్‌ని యూజ్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని సక్సెస్‌ఫుల్ ఛానెల్స్ ఉంటాయి. వాటికి ఏ అవతార్ కూడా అవసరం లేదు. ఒక పర్సన్ ఫేస్ ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి ఛానెల్స్ అంటే స్టోరీ టెల్లింగ్, ఫ్యాక్ట్స్, మూవీ అప్డేట్స్ ఇలాంటి ఛానెల్స్‌కి మనం ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మనం మోనిటైజేషన్ అయితే చెప్పించుకోవచ్చు. ఈ వీడియోలో ఏఐ యూజ్ చేసి ఫేస్ రివీల్ చేయకుండా యూట్యూబ్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కోసం లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి. అలాగే ఫ్యూచర్‌లో ఇలాంటి ఏ టాపిక్స్ మీకు కావాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ వీడియోని మనమైతే ఒక 4 వేస్‌కైతే డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ మనకు అవతార్ క్రియేట్ చేసుకోవాలి మన ఓన్ ఫేస్‌తో. సెకండ్ మనం ప్రాంప్ట్స్ మంచిగా క్రియేట్ చేసుకొని, అలాగే థర్డ్ ఇమేజెస్ అండ్ అలాగే ఫోర్త్ వీడియోస్ చేసుకోవాలి. ఈ 4ని మనం కంప్లీట్‌గా వన్ బై వన్ డివైడ్ చేసి, సింపుల్‌గా మనం ఒక కంప్లీట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి అవతార్ క్రియేట్ చేసుకోవడం. అవతార్ క్రియేట్ చేయడం చాలా మంది కష్టం అనుకుంటారు గానీ, అది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో, మనం ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర ప్రాంప్ట్ ఉండాలి. ఆ ప్రాంప్ట్ కోసం నేను చాట్‌జీపీటీకెళ్ళి సో, నేనొక స్టూడియోలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్లు నాకైతే కావాలి. సో, రిఫరెన్స్‌గా నా ఇమేజ్ ఇస్తాను. నా ఇమేజ్ యూజ్ చేసి సో, నాకైతే ఒక మంచి స్టూడియోలో కూర్చున్న ఇమేజ్ అయితే కావాలని చాట్‌జీపీటీని అడిగాను. మీరు స్క్రీన్ మీద చూస్తారు కదా! సేమ్ అదే ఇచ్చాను. మీరు అదే ట్రై చేయండి. నాకిచ్చిన వెంటనే ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. సో, దీంట్లో మనకు ఎంటైర్ ప్రాంప్ట్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ కెమెరా యాంగిల్ ఉంటుంది. మనకి ఏం కావాలంటే క్లోజప్ కావాలి. ఎందుకంటే మనకి ఫేస్ అనేది క్లోజప్ ఉందనుకోండి. మనం నెక్స్ట్ యూజ్ చేసే టూల్‌లో క్లోజప్ షాట్ ఉంటే మనకు హై క్వాలిటీలో లిప్ సింక్ అనేది వస్తుందనమాట అవతార్ మాట్లాడినట్లు. సో, అందుకే నేను క్లోజప్ షాట్ అని అయితే అడిగాను. నాకైతే వచ్చేసింది ప్రాంప్ట్ కాపీ చేసుకొని నేనైతే గూగుల్ ఫ్లోకెళ్తున్నా. సో, గూగుల్ ఫ్లోనే ఎందుకంటే ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ప్రో అకౌంట్ అవసరం లేదు. ఇమేజెస్ ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఫ్లో అని కొడితే మీరు క్రియేట్ విత్ ఫ్లో కొట్టండి ఇక్కడ. కింద మీకు 4 ఆప్షన్స్ ఉంటాయిక్కడ. సో, లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ ఇమేజ్ అని. సో, మీ దగ్గర ఇక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. మీ దగ్గర ఏదున్నా పర్లేదు ఇమేజు. అప్‌లోడ్ చేయండి. మీ మొబైల్‌లో గూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు అవతార్ క్రియేట్ చేసుకోవడానికి. నా దగ్గర నేను ఒక ఇమేజ్ ఇచ్చాను. ఇంతకుముందు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇచ్చాను. సో, ఇక్కడ మనకి ఎన్ని అవుట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీకు యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. నాకు ప్రెజెంట్ హారిజాంటల్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. మీరు నానో బ్రాండ్ ప్రో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు బెటర్ అవుట్‌పుట్స్ అదే ఇస్తుంది. నేనైతే ఎంటర్ ఇచ్చాను. ఒకసారి స్పీడప్ చేస్తే మనకు అవుట్‌పుట్స్ చూడండి ఎలా వచ్చాయి. సో, క్లోజప్ షాట్‌లో వచ్చాయి కదా! సో, ఇలాంటివి మనకు ఒకవేళ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్న వాయిస్ కానీ, మనకి పిక్సెల్స్ పగిలిపోకుండా చాలా క్లారిటీలో వస్తాయన్నమాట ఇట్లా క్లోజప్ ఉంటే. మనకి ఇంత క్లోజప్ అవసరం లేదు కాబట్టి, మనం చాట్‌జీపీటీకెళ్ళి నాకొక మీడియం షాట్ కావాలని అడుగుతాను. సో, మనకి ఎక్కువ క్లోజప్ వచ్చింది కాబట్టి అది ఫేసు, హెడ్ కూడా సరిగ్గా కనిపియట్లేదు. సో, అందుకే మీడియం షాట్ కావాలని ఎళ్లి అడిగానక్కడ. మనకైతే ప్రాంప్ట్ వచ్చేసింది. కాపీ చేసుకుందాం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సేమ్ ఇంకా మన దగ్గరున్న ఇమేజ్ అప్‌లోడ్ చేసామిక్కడ. రిఫరెన్స్‌కి ఇచ్చేసాను. 4 అవుట్‌పుట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. బెస్ట్ మనకి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి, అవుట్‌పుట్స్ వచ్చిన తర్వాత సో, జనరేట్ కొట్టడానికి కొంచెం స్పీడప్ చేస్తే మనకు అవుట్‌పుట్ చూడండి. ఇప్పుడెలా వచ్చిందంటే చాలా ప్రొఫెషనల్‌గొచ్చింది. ప్రీవియస్‌గా కొంచెం క్లోజప్ షాట్ నేనే అడిగాను. బట్ హెడ్ కనిపియలేదక్కడ. బట్ ఇప్పుడు మనకి మీడియం షాట్‌లో చాలా బా వచ్చింది. సో, ప్రొఫెషనల్ యూట్యూబర్ స్టూడియో ఎలా ఉంటుందో అలానే వచ్చింది. సో, దీంట్లో మనకి నచ్చిన ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, నేనైతే ఒక బెస్ట్ వన్ పిక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. సో, నాకు ఫస్ట్ వన్ కొంచెం బెటర్‌గా ఉంది. ఇక్కడ అప్‌స్కేల్ చేసుకోవచ్చు మీరు. 4కే చేసుకోవచ్చు. బట్ మీకు ప్రో అకౌంట్ ఉండాలి. అల్ట్రా అకౌంట్. సో, ప్రెజెంట్ 2కేలో చేసుకోవచ్చు ఫ్రీగా. నో ఇష్యూస్ మనకు 2కేలో కూడా బెటర్ అవుట్‌పుట్స్ వస్తాయి. సో, వన్స్ మనకి డౌన్‌లోడ్ అయ్యాక ఒకసారి అవుట్‌పుట్స్ చూద్దాం మనకి ఎలా వచ్చాయో చూడండి ఇది క్లోజప్ షాట్. సో, మనకి ఇంకొకటి మీడియం షాట్ కూడా డౌన్‌లోడ్ అయింది. అది అది కూడా ఒకసారి చూడండి మీరు ఎలా వచ్చిందో. సో, నాకు ఈ షాట్ బా నచ్చింది మీడియం షాట్. సో, అందుకే నేను దీన్నే రిఫరెన్స్‌గా యూజ్ చేసి అవతార్ మాట్లాడినట్టయితే క్రియేట్ చేద్దాం. దానికోసం లిప్సింక్ డాట్ వీడియోకెళ్ళండి. ఇక్కడ మీకు సో, ప్రీవియస్‌గా 300 క్రెడిట్స్ ఇచ్చేవారు డైలీ ఫ్రీగా. ఇప్పుడు ప్రెజెంట్ 100 క్రెడిట్స్ ఇస్తున్నారు. సో, మనకైతే ఒక 30 సెకండ్స్‌కి, 40 సెకండ్స్ ఏ అవతార్ వీడియోకైతే సరిపోతుంది. మీరు మల్టిపుల్ జీమెయిల్స్ యూజ్ చేసుకోవాలి అన్‌లిమిటెడ్‌గా చేసుకోవాలంటే. ఇక్కడ మీకు అదొక్కటే కాదు. ఒకవేళ మీరు వాళ్ళ ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో ఎవరైనా ఫాలో అవుతే ఇంకా ఎక్కువ క్రెడిట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీకు టాకింగ్ ఫోటో ఉందా? అది క్లిక్ చేశారంటే మీరు ఇంకో పేజ్‌కెళ్తారు. ఇక్కడ మీరైతే ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. మనం ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఇమేజ్. ఏ అవుతది. అది నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. అలాగే మీకు పైన టాకింగ్ ఫోటో 1, 2.0, 3.0, 4.0 ఉంది కదా! ఇవి లేటెస్ట్ వెర్షన్స్ అన్నమాట. సో, మీరు 3.0, 4.0 ఏదో ఒకటి యూజ్ చేసినా అయిపోద్ది. బట్ 4.0 నాకు బెటర్ అవుట్‌పుట్స్ వచ్చాయి మూవ్‌మెంట్స్‌తో పాటు. సో, అందుకే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా దగ్గరున్న ఒక ఆడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నా. నా నా వాయిస్‌దే అనమాట. ఈ వీడియో కోసం రికార్డ్ చేసిందే.
సో, మీ దగ్గరున్న మీ వాయిస్ గాని లేకుంటే మనకి ఏఐ వాయిసెస్ ఉంటాయి గదా! సో, గూగుల్ ఏ స్టూడియోలో క్రియేట్ చేసుకునేవి. మీరెక్కడైనా క్రియేట్ చేసుకోండి. అది ఇక్కడొచ్చి అప్‌లోడ్ చేయండి. అవతార్ ఇచ్చేసి అది జనరేట్ అవుతుంది. సో, మీరు మై క్రియేషన్‌కెళ్లారంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఉంటుందనమాట. కొంచెం టైం తీసుకొని మనకు అవుట్‌పుట్ అయితే బెటర్ అవుట్‌పుటే వస్తుంది. మీరు స్టార్టింగ్‌లో చూసారు గదా! కంప్లీట్ నేను ఇక్కడ చేసిందే నా వీడియోస్ అన్నీ ఇక్కడే చేశాననమాట. హాయ్ గైస్! చాలామంది అనుకుంటారు యూట్యూబ్‌లో ఫేస్ చూపించకపోతే మనీ ఎర్న్ చేయలేమని. కానీ అది కంప్లీట్‌లీ ఫాల్స్. ఎందుకంటే మనకైతే అవతార్ వచ్చేసింది కదా! నెక్స్ట్ మనకు కావాల్సింది మన స్టోరీ కావాలి. అలాగే ప్రాంప్ట్స్ కావాలి. స్టోరీకి తగినట్టు. లైక్ మీ కంటెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ మీకు ఒకేళ స్టోరీ టెల్లింగ్ అనుకోండి. చాట్‌జీపీటీకెళ్ళి స్టోరీ కావాలని అడగండి. లేకుంటే లైక్ ఏదైనా టెక్ రిలేటెడ్ అనుకోండి. టెక్ రిలేటెడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చాట్‌జీపీటీని అడగండి. దాని రిలేటెడ్ ప్రాంప్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్‌గా అయితే మీకు చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. నెక్స్ట్ మనకి స్టోరీ కావాలి. సో, ప్రెజెంట్ మనకి స్టోరీ క్రియేట్ చేయడానికి మనం ఒక డేస్ కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో క్రియేట్ చేయొచ్చు. సో, చాట్‌జీపీటీకెళ్ళి నాకొక 10 ప్రాంప్ట్స్ స్టోరీ కావాలి. సో, మనకు విలేజ్‌లో స్ట్రగుల్ అవుతుంటారు కదా! ఫార్మరు. సో, ఆ స్టోరీ కావాలని ఇచ్చాను. నేను తెలుగులోనే టైప్ చేశాను. నాకైతే ఒక 10 ప్రాంప్ట్స్ జనరేట్ అయ్యాయి. నేనైతే 10 ప్రాంప్ట్స్ అని అడిగానక్కడ. 10 ప్రాంప్ట్స్ ఉంటే మనకు ఒక్కొక్క ప్రాంప్ట్‌లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. అలా 10 ఇమేజెస్. నాకైతే 10 ప్రాంప్ట్స్ వచ్చేసాయి. ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ ఫ్రీగా చేసుకోవచ్చనమాట. సో, మనకు ప్రాంప్ట్స్ వచ్చాయి. ఇంకా మెయిన్ మనకు కావాల్సింది ప్రెజెంట్ మనకు ఆ స్టోరీలో ఒక హీరో, హీరోయిన్ అలా ఉంటారు గదా! లైక్ ఇప్పుడు ఫార్మర్ ఉన్నారు. తనే హీరో కదా! దానికి మెయిన్ వీడియోలో. సో, తన ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దానికోసం క్యారెక్టర్ ప్రాంప్ట్ అడుగుతున్నాను నేను. సో, క్యారెక్టర్ ప్రాంప్ట్ సజెస్ట్ చేయమని చాట్‌జీపీటీని అడిగాను. నాకైతే ప్రెజెంట్ ఇప్పుడు ఆ స్టోరీలో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మెయిన్ పర్సన్స్ హీరోలు వాళ్ళ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అవుతాయి. ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవచ్చనమాట. లేకుంటే మీ ఇమేజే ఇచ్చి మీరైతే ఒక ఫార్మర్‌గా అయితే చేసుకోవచ్చు. సో, ప్రీవియస్‌గా చాలా వీడియోస్‌లో నేనే చేసుకున్నానన్నమాట నా ఇమేజ్ ఇచ్చి ఒక ఫార్మర్‌లా. మీరు కూడా అలానే చేసుకోవచ్చు. సో, మనకి ప్రెజెంట్ అయితే అక్కడికయిపోయింది గదా! నెక్స్ట్ మనకు ఒకవేళ వాయిస్ ఓవరు, ఒకేళ డబ్బింగు మీకేమైనా కావాలనుకోండి టెక్స్ట్, స్టోరీ ఇక్కడ మీరు అడగొచ్చనమాట. సేమ్ నాకొక వాయిస్ ఓవర్ క్రియేట్ చేయమని చెప్పాను. సేమ్ స్టోరీకే నాకు 10 ఇమేజెస్ ఉన్నాయి మొత్తం 10 ప్రాంప్ట్స్. 10 ప్రాంప్ట్స్‌కి సరిపడా వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ చేసింది చాట్‌జీపీటీ. మీరిది గూగుల్ స్టూడియో కన్నా చేసుకోవచ్చు. మీరెక్కడైనా మీ వాయిస్‌తో అయినా మీరు డబ్బింగ్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఒక 10 ఒకే దగ్గర మీరు క్లబ్ చేసి ఒక ఆడియో అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనం చేసే వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇది యాడ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాం. మన మెయిన్ టాపిక్ ఇంకా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం. సో, మనకు అవతార్ క్రియేట్ అయిపోయింది. ప్రాంప్ట్స్ రెడీ అయిపోయాయి. మనం నెక్స్ట్ క్రియేట్ చేసుకోవాల్సింది ఇమేజెస్. కంప్లీట్‌లీ ఫ్రీగా చేసుకోవచ్చు హై క్వాలిటీలో. సో, మనకు అవతార్ వచ్చింది. ప్రాంప్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఇమేజెస్ కావాలి. దానికోసం విస్క్‌కెళ్తున్నా. సో, విస్క్‌లో మీరు ఫ్రీగా చేసుకోవచ్చనమాట. నానో, బనానా యూజ్ చేసి. మీరు విస్క్ అని కొట్టగానే ఇక్కడ బ్రౌజ్ గ్యాలరీ ఉంది. అక్కడికెళ్ళండి. మీకు స్టార్టింగ్‌లోనే వస్తుంది విస్క్ అని కొడితే. మీకు పేజ్ ఓపెన్ చేయగానే వస్తుందనమాట ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో సబ్జెక్ట్, సీన్, స్టైల్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అనేది మనం మెయిన్ హీరో, హీరోయిన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్ కానీ. సీన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ లేకుంటే లొకేషన్ అనమాట. సో, మనకి ఏ లొకేషన్‌లో కావాలి. స్టైల్ అనేది లైక్ మనకు 2డీ కావాలా, 3డీ కావాలా ఆ టైపు. మనకు ఫస్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం మనం. ఇమేజ్ కన్నా ముందు మనం క్యారెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. సబ్జెక్ట్‌లోకెళ్ళి మనం క్యారెక్టర్ ఉంది కదా! ఫార్మరు. ఫార్మర్‌నయితే ఇక్కడ ఇచ్చామనమాట. మనకు జనరేట్ అయిపోయారు ఫార్మర్ చూడండి. సెకండ్‌ది మనం తన వైఫ్ అనమాట. ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం. ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నాం ఇంకా ప్లస్ సింబల్ కొట్టి. ఇక్కడ మీరు ఎన్నైనా చేసుకోవచ్చనమాట క్యారెక్టర్ ప్రాంప్ట్స్. ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. విస్క్‌లో ఫ్రీగానే అనమాట. ఎలాంటి లిమిట్ ఉండదు మీకిక్కడ. సో, మనకైతే ఇద్దరొచ్చేస్తారు గదా! ఇప్పుడు. వీళ్ళిద్దరిని యూజ్ చేసుకొని మనమైతే ఇప్పుడైతే ఒక్కొక్క ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట మీరు. మీరు ఆటో విస్క్ అనే ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్‌గా చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది. మీరు మాన్యువల్‌గా చేయాలంటే అక్కడ ప్రాంప్ట్ కాపీ తీసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేయండి. నేను ఆటోమేటిక్‌గా ఎలా చేసుకోవాలో వీడియో కూడా చేశాను. ప్రీవియస్‌గా ఒక 1 మంత్ బ్యాక్. మీకు కార్డ్స్‌లో యాడ్ చేశాను. మీరెళ్లి రెఫర్ చేయండి. సో, అలాగే సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. అట్ ఎ టైమ్ మీరు 6 చేసుకోవచ్చనమాట. నేను ప్రెజెంట్ 2నే చేస్తున్నా. బెస్ట్ వన్ పిక్ చేసుకొని చేసుకోవచ్చు వీడియోస్ మనం. సో, అలాగే సేమ్ ప్రాసెస్ ఇంకా సేమ్ నేను స్పీడప్ చేస్తున్నా. కాపీ చేసుకోవడం, ఇక్కడికొచ్చి పేస్ట్ చేయడం, జనరేట్ చేసుకోవడం ఇంకా. మనకు టోటల్‌గా 10 ఇమేజెస్ ఒస్తాయి. ఇమేజెస్ మనకి జనరేట్ అయిపోయాయి కదా! సో, మనకు 2 ఉన్నాయి. 2లో బెటర్ వన్ అయితే డౌన్‌లోడ్ చేసుకుందాం. మీరు ఒకవేళ కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు కాబట్టి. మీరు ఒకవేళ 2 ఇమేజెస్ ఏది బాలేదనుకోండి, మళ్ళీ ఇటు జనరేట్ చేసుకోండి ఫ్రీగానే కాబట్టి. నేనైతే నాకు బెస్ట్ నచ్చినవైతే నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇవి మనకు అవుట్‌పుట్స్. సో, చాలా అంటే చాలా బెటర్‌గా వచ్చాయి. అంటే చాలా త్వరగా చేసుకోవచ్చనమాట ఇక్కడ. మనకు నచ్చిన క్యారెక్టర్ యూజ్ చేసుకొని చాలా ప్రీమియంగా అయితే చేసుకోవచ్చు విస్క్‌లో. ఇక్కడ టోటల్ ఎంటైర్ మూవీనే క్రియేట్ చేసుకోవచ్చు మీరు విస్క్‌లో అనమాట. ఈ ఇమేజెస్ యూజ్ చేసి మనం వీడియోస్ అయితే చేద్దాం ఇప్పుడు. ఫైనల్‌గా మనం వీడియో క్రియేట్ చేసుకోవాలి. మనకు అవతార్ వచ్చేసింది, ప్రాంప్ట్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. మనకు దాన్ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలి. సో, వీడియో చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. మీకు 3 వేస్ చెప్తాను. ఈ 3 వేస్‌లో కూడా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు వీడియోస్‌ని.
ఇప్పుడు మీకు 3 వేస్‌లో హై క్వాలిటీ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మన దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనకు వాన్ వీడియో. సో, వాన్ వీడియో చైనా వాళ్ళది చాలా బెటర్ అవుట్‌పుట్ ఇస్తుందనమాట. ఫ్రీగా చేసుకోవచ్చు. వాన్ వీడియో కొట్టండి. మీకు ఇక్కడ ట్రైన్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్. ట్రైన్ అని కొడితే మీ దగ్గర ఉన్న జీమెయిల్‌తో అవ్వచ్చు, టెంపరరీ మెయిల్ అవ్వచ్చు. ఎలాంటి మెయిల్ అయినా ఇక్కడ వర్క్ అవుతుందనమాట. డైలీ మీరు చెక్ ఇన్ కొడితే 10 క్రెడిట్స్ యాడ్ అయితాయి. 10 క్రెడిట్స్‌తో మీరైతే వీడియో చేసుకోవాలి. ఇక్కడ మనకు కిందుంది గదా! ఒక ట్యాబ్‌లో ఇక్కడ మనం ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఇమేజెస్ ఇవ్వాలి. నా దగ్గరున్న ఇమేజెస్ మనం డౌన్‌లోడ్ చేస్తున్నాం గదా! ఒక ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేసి, దానికి మనం అవుట్‌పుట్ అయితే ప్రిపేర్ చేద్దాం ఇక్కడ. ఇమేజ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ మనకి ప్రాంప్ట్ కావాలి. ఆ ప్రాంప్ట్‌లో ఏమివ్వాలి? మనకదే ఐడియా లేదు గదా! అందుకే నేను చాట్‌జీపీటీకెళ్ళి ఆల్రెడీ మనం 10 ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం ఇమేజెస్‌కి. సేమ్ వాటికి నాకు వీడియో ప్రాంప్ట్స్ అడిగాను. సో, వీడియో ప్రాంప్ట్స్ అడిగితే సేమ్ ఇమేజెస్‌లోనే పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి, లైక్ ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఇలాంటివన్నీ మనకు అది చూపిస్తుందనమాట. లైక్ కెమెరా యాంగిల్ గాని, ఆటోమేటిక్‌గా ప్రాంప్ట్‌లో వచ్చేస్తుంది. సో, ఫస్ట్ ఇమేజ్ కాబట్టి ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా, ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ 720నే చేసుకోవాలి ప్రెజెంట్. ఇంతకుముందు ఉండేది 1080. బట్ మనకు ప్రెజెంట్ 720 పిక్సెలే మనకు సపోర్ట్ చేస్తుంది. బట్ మనకు చాలా బెటర్ క్వాలిటీనే వస్తుందనమాట. ఎందుకంటే, ఇమేజెస్ కూడా మనకు హై క్వాలిటీలో ఉన్నాయి కాబట్టి. మనకు అవుట్‌పుట్ చూడండి. ఒకసారి నేను స్పీడ్ అప్ చేశాను. ఒకసారి మీరు అవుట్‌పుట్ చూడండి ఎలా వచ్చిందో. ఫుల్ స్క్రీన్ పెడతాను చూడండి. స్లో మోషన్ చాలా ఫార్మాట్ దగ్గరికి క్లోజప్ షాట్ వచ్చింది మన కెమెరా. అయిపోయాక మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ వస్తుంది. మీరు 123యాప్స్.కామ్ అని వెబ్‌సైట్‌కెళ్ళి వాటర్ మార్క్ ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో, అక్కడ ప్రీమియం గూడా ఏం అవసరం లేదు. ఫ్రీగా చేసుకోవచ్చు. అయిపోయాక మీరు లాగౌట్ కొట్టండి. సో, 10 క్రెడిట్స్‌తో మనం ఒకే అకౌంట్‌లో ఒక్కటే చేసుకోగలం. సో, అందుకే మీరు లాగౌట్ కొట్టి, మరి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టి మీ దగ్గర టెంపరరీ మెయిల్స్ లేకుంటే ఇంకో జీమెయిల్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ, అవి యూజ్ చేసుకోండి. సో, నేను అవన్నీ టెంపరరీ మెయిల్సే అనమాట. మీరు చూసే 3 ఉన్నాయి గదా! 3 టెంపరరీ మెయిల్సే. నేను ఇంకొక టెంపరరీ మెయిల్ యూజ్ చేసి చేస్తున్నా. మీరు టెంప్ మెయిల్ అని కొట్టండి క్రోమ్‌కెళ్ళి అక్కడ చాలా ఉంటాయి మీకు టెంపరరీ మెయిల్ ప్రొవైడ్ చేయడానికి. అక్కడే ఓటీపీ వస్తుంది. అది మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అండ్ మనకు సెకండ్ వన్ వచ్చేసరికి మెటా ఏఐ. మెటా ఏది మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కొన్నారు. అతనిదనమాట. ఇక్కడ మనకు ప్రీమియంగా అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ ఎన్ని వీడియోస్ అని లేదు లిమిట్ అన్‌లిమిటెడ్. మీరు చేసుకోవచ్చు. బట్ ఒకేసారి మీరు 30, 40 వీడియోస్ చేస్తే మీకు లిమిట్ అయిపోయినట్టు వస్తుందనమాట. మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ ట్రై చేయాల్సొస్తుంది. ఇక్కడ మీకు వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో, యాస్పెక్ట్ రేషియో మీరు ఏదైతే పెట్టుకుంటారో ఇమేజ్‌కి వీడియోకి కూడా అదే పెట్టుకోండి. సో, వీడియో ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అప్‌లోడ్ అని వస్తుంది కదా! అప్‌లోడ్ చేస్తున్న ఒక ఇమేజ్. సెకండ్ ఇమేజ్ నేనైతే అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం గదా! సెకండ్ ఇమేజ్‌కి సెకండ్ ప్రాంప్ట్ వీడియో ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం. అక్కడికెళ్ళి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి జనరేట్ కొట్టేద్దాం. సో, యానిమేట్ కొడితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో, ప్రీవియస్‌గా నేను మెటా చాలా యూజ్ చేశానన్నమాట. బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ ఫ్రీగా. మనకి చూడండి అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. సో, చాలా బాగా వచ్చింది మన కెమెరా యాంగిల్. సో, మనం ఫ్రీగా ఈ మాత్రం చేసుకోవడం అంటే చాలా చాలా బెటర్. మీకు అక్కడే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి లోగో కూడా రాదనమాట మెటా ఏఐలో. నాకైతే ఎలాంటి లోగో అయితే రావట్లేదు. మనకు ఫైనల్ వన్ గ్రోక్ డాట్ కామ్. ఇక్కడ మీరైతే ఇంకా పవర్‌ఫుల్ హై క్వాలిటీ చేసుకోవచ్చనమాట. లెఫ్ట్ సైడ్‌లో మీకు ఇమాజిన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడికెళ్తే మీకు ఇక్కడ అటాచ్‌మెంట్స్ అని ఆప్షన్ ఉంటుంది. అప్‌లోడ్ ఎ ఫైల్ కొట్టి మనం థర్డ్ ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చి చూద్దాం ఒకసారి. సో, థర్డ్ ఇమేజ్ చిన్న పిల్లలంతా ఒక రూమ్‌లో కూర్చుంటారు వాళ్ళ మదర్ దగ్గర. సో, వన్స్ మీకు అప్‌లోడ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా వీడియో జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరది సెట్టింగ్స్‌కెళ్ళి స్టాప్ చేసుకోవచ్చు. సో, మనకు అలా వద్దు కదా! ఆల్రెడీ మన దగ్గర ఒక వీడియో ప్రాంప్ట్ ఉంది. అది కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నాం. ఆ వీడియో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో ఆ వీడియోలో ఉండేవాళ్ళు, అది మనం ప్రాంప్ట్‌లో అయితే మనం మెన్షన్ చేసామనమాట. సో, చూడండి ఇప్పుడు మన ప్రాంప్ట్‌లో ఇలా ఇస్తే మనకు వీడియో అలా వచ్చింది. సో, బై డిఫాల్ట్ కాకుండా వీడియో ప్రాంప్ట్స్ యూజ్ చేసి చేస్తే మీకు స్టోరీకి తగినట్లు అవుట్‌పుట్ అయితే వస్తుంది. అయిపోయాక మీరు అప్‌స్కేల్ చేసుకోండి అక్కడ 3 డాట్స్ దగ్గర. అప్‌స్కేల్ చేసుకుంటే మీకింకా ప్రీమియం అవుట్‌పుట్ వస్తుందనమాట కొంచెం మంచి క్వాలిటీలో. కింద డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి మీకైతే డౌన్‌లోడ్ అయితుంది. అలాగే మీరు సేమ్ ఇమాజిన్‌కొచ్చి అప్‌లోడ్ ఫైల్ కొట్టి ఇంక సేమ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఇమేజ్ అప్‌లోడ్ చేసి సో, వీడియో ప్రాంప్ట్ ఇచ్చి చేసుకోవచ్చు వీడియో ఇక్కడ. ఒకసారి అవుట్‌పుట్ చూడండి ఇది గూడా. చూడండి ఒక లోన్స్ వల్ల తను బాధపడుతూ ఉంటాడు బ్యాంక్ వాళ్ళ నుంచి. సో, అప్‌స్కేల్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ మీకు చాలా సింపుల్ అనమాట. మీ దగ్గరున్న ఏదో ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని అన్ని క్లబ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే క్యాప్‌కట్ వాడైతే చేసుకుంటా అనమాట ఎడిటింగ్ మొత్తం.